హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు యూనిక్ రెసిపీ చూపించిపోతున్నాను. అదేంటంటే ఎండు కొబ్బరి పలావ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఎవరైనా గెస్ట్స్ వస్తే మీరు ఖచ్చితంగా ఇలా ఇన్స్టెంట్ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మెచ్చుకుంటారు. ఓకేనా? మామూలుగా నార్మల్ పలావ్ కాకుండా ఇట్లా ఎండు కొబ్బరి వేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? కావాల్సిన ఐటమ్స్ నేను చూపించాను కదా. 2 రెమ్మలు వెల్లుల్లి, తర్వాత ఎండు కొబ్బరి, అల్లం ఫ్రెండ్స్, అంటే పచ్చి అల్లము, కొత్తిమీర వేసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు, కానీ మీరు వేసుకోండి, ఖచ్చితంగా వేసుకోండి కొత్తిమీర. ఓకేనా? కొంచెం పుదీనా కూడా వేసుకోండి. మా ఇంట్లో పుదీనా స్మెల్ పడదు కాబట్టి మేము వేసుకోము. కొత్తిమీర అంతా లేదు కాబట్టి వేసుకోలేదు. ఓకేనా? అలాగే దాంట్లోకి యాడ్ చేసేసుకోండి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసేసుకోండి. ఓకేనా? మిక్సీ పట్టిన దాంట్లోకి. తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టేసేయండి ఫ్రెండ్స్. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. చూసారు కదా? మీరు బియ్యం ఎన్ని తీసుకుంటారో అంత క్వాంటిటీ బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎండు కొబ్బరి చాలా తీయగా ఉండేది తీసుకోకండి, కొంచెం చప్పగా ఉండేది తీసుకోండి. ఎందుకంటే రైస్ టేస్ట్ స్వీట్ అయిపోతుంది. ఓకేనా? ఎక్కువ స్వీట్గా ఉండేది కొబ్బరి తీసుకోకండి ఫ్రెండ్స్. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకోండి. ఓకేనా? ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను 1 టమాటో, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 1 ఆలుగడ్డ ఫ్రెండ్స్. ఓకేనా? నా దగ్గర ఇన్నే ఉన్నాయి కాబట్టి కాయగూరలు ఇన్నే వేసుకుంటున్నాను. మీ దగ్గర క్యారెట్, బీన్స్, ఓకేనా, అలాంటివి ఉంటే వేసుకోండి కాయగూరలు. ఓకేనా? నా దగ్గర ప్రెజెంట్ ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇన్ని వేసుకున్నాను. అవి బాగా ఆయిల్లో మగ్గించండి. ఒక 50% మగ్గితే చాలు. ఓకేనా? మళ్ళీ పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు. ఓకేనా? కొంచెం సాల్ట్ వేసేసుకోండి ఫ్రెండ్స్, త్వరగా మగ్గేస్తాయి అన్నమాట. నేను యాక్చువల్లీ 1.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఆ రైస్కి క్వాంటిటీకి సరిపడా నేను వేస్తున్నాను. మీరు మీ ఇంట్లో ఎంత క్వాంటిటీకి సరిపడా వేసుకుంటారో అది చూసుకొని వేసుకోండి. ఓకేనా? సాల్ట్ వేసిన తర్వాత ఇంకొకసారి టర్న్ చేసేయండి. బాగా ఉప్పు అంతా కలిసేలాగా వేసేసేయండి. ఓకేనా? అలాగే ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పేస్ట్ వేసేసుకోండి. ఎండు కొబ్బరి అనేది బరకగానే చేసుకోవాలి. మళ్ళీ చాలా బరకగా కాదు, ఒక 80% బాగా గ్రైండ్ చేసేసుకోండి. దాంట్లోకి ధనియాల పౌడర్ యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ధనియాల పౌడర్ వేసిన దానికి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. ఓకేనా? కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత ప్లేట్ మూసేయండి ఫ్రెండ్స్. మూసేసిన తర్వాత బాగా మగ్గించండి. ఆయిల్ మొత్తం పైన తేలాలి. ఇలాగా చూస్తున్నాం కదా, ఇలా బాగా రిలీజ్ అవ్వాలి ఆయిల్. ఓకే?